ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 130 అధ్యాయము 3వ వచనం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలువగలడు? ప్రియమైన వారులారా, ఉదయకాలం ప్రభు యొక్క మాట కీర్తనలు 133వ వచనం చూసినట్టయితే ఏముంది? యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల అని రాసినారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభువును అంగీకరించి పాపక్షమాపణ పొంది రక్షింపబడి బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి సంఘానికి నడిపింపబడిన దినాలు నడుస్తూనే ఉంటాం. కొన్ని దినాలు ఏండ్లు గడిచిన కొద్ది ఏమనిపిస్తామంటే మేము చాలా బెస్ట్ అనుకుంటాం, మేము చాలా పవిత్రులము. ఎవరైనా మన తర్వాత వచ్చిన వాళ్ళందరినీ ఎట్లంటే నీచంగా అల్పంగా చూస్తుంటాం. ఏమనుకుంటాము? వారు నా అంత నీతిపరులు కాదు, నా అంత భక్తులు కాదు, నాలాగా ఆరాధన చేయలేరు, నాలాగా పాడలేరు, నాలాగా వాక్యం చెప్పలేరు, నాలాగా పరిచర్య చేయలేరు అని మన తర్వాత వచ్చిన వాళ్ళ గురించి, లేకుంటే కొంతమంది గురించి, సంఘంలో ఉన్నోళ్ళందరి గురించి, విశ్వాసుల గురించి తప్పుడు ఆలోచనతో అభిప్రాయంతో ఉంటాం. అయితే సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు, సర్వశక్తికర్త అనే దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. అదేమంటే ఆయన దోషములను కనిపెట్టి చూస్తే ఆయన ఎదుట ఎవడు నిలవలేడు. నువ్వెంత పెద్ద సేవకుడవైనా, ఎంత పెద్ద పరిచారకుడవైనా, ఎంత సంఘ పెద్దవైనా, ఎన్నేళ్ళ సీనియారిటీ ఉన్నా దేవుడు ఏమంటున్నాడు? ఆయన దోషములను కనిపెట్టి చూస్తే ఎవడు నిలవలేడు అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఏం చేస్తున్నామంటే మనమేదో మంచోళ్ళమని, కొత్త వచ్చిన వాళ్ళు దోషంలో ఉన్నట్టు మనం అనుకుంటున్నాం. కానీ ప్రభు చెప్పే మాట ఏంటంటే ఎవడు నిలవలేడు నా ఎదుట అని చెప్తున్నాడు. అయితే ఆయన యందు నిలిచినట్లు ఏమైందంటే, ఆయన యందు నిలవాలంటే యేసు క్రీస్తులో మనము బలవంతులుగా కావాలి. ఎఫెసీ 6:10లో రాసింది, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు యేసు క్రీస్తునందు బలవంతులై ఉండు అని రాయబడింది. మనం ఆయన యందు తప్ప మనం సొంతంగా నిలబడలేం. మనం దేవుని ఎదుట, యెహోవా ఎదుట కనిపెట్టి చూస్తే నిలవలేం కదా. ఆయన ఎదుట నిలబెట్టాలంటే యేసుక్రీస్తు తన ఎదుట మనల్ని రక్తంతో, ఆయన వాక్యం చేత, ఉదక స్నానం చేత పరిశుద్ధమైనదిగాను దేవుని సంఘముగా మనల్ని చేసి ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టవాలని కోరినాడు. నిర్దోషులుగా మనం నిలబెట్టాలని యేసు ప్రభు ప్రాణం పెట్టినాడు సిలువలో. ఆ విషయం మర్చిపోయి మనమేదో మంచోళ్ళమైనట్టు, మనమేదో సీనియారిటీ పెరిగినంది, మనమేదో బెస్ట్ అని మనం తలంచి మన తోటి వారిని తక్కువగా చూడొద్దు అని ప్రభు కోరుతున్నాడు. ఆయన ఎదుట ఎవ్వరం నిలవలేం. కేవలం యేసు క్రీస్తులో, రోమా 8:1 ప్రకారం క్రీస్తునందు ఉన్న యెడల అని రాయబడ్డది. 1 కొరింథీ 15లో చూస్తే 17వ వచనంలో ఎవడైనా పాతవి గతించను, ఇగో కొత్త వాయను అని రాయదు. క్రీస్తునందు ఉన్న యెడల నూతన సృష్టి అని చెప్పబడ్డది. నువ్వు క్రీస్తులో ఉంటే నీ పాత క్రియలు, నీ పాపపు క్రియలు, పాత జీవితం వదిలేస్తేనే నువ్వు నూతనమైన వాడవు, ప్రభు ఎదుట నిలవగలిగిన వాడవు. నీవు పాత స్థితి పెట్టుకొని ఉన్నప్పుడు ఆయన దోషములను కనిపెట్టి చూస్తే ఎవరం నిలవలేం. పాతయన్ని వదిలేసుకొని యేసు ప్రభువులో నూతన సృష్టిగా చేయబడితే మన పాత నైజం, పాపపు నైజం వదిలేసుకున్నామా? వదిలేసుకోకుండా ఈ దినమే వదిలేసుకోవాలి. పాపం నుంచి మారు మనసు అనేది పొందాల్సిందే ఈ దినమే. ఆ పాప స్థితి నుంచి వదిలేసుకొని నూతనమైన విధానములో ప్రభు కోరుకున్న రీతిలో ప్రేమ, సమాధానము, నిరీక్షణ, ఈ రకమైన ఆత్మఫలాల్లోనికి వెళ్ళాలి. కానీ లోక సంబంధంగా, లోకపు ఆలోచనలు, పాత స్థితి, పాగాలు, ప్రతీకారాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవి పెట్టుకొని సంఘంలో నడిస్తే ఎప్పుడు వర్ధిల్లలేం. ఆయన ఎదుట మనం దోషులుగా నిలబడొద్దు, నిర్దోషులుగా ఉండాలని దేవుని యొక్క కనికరము మన ఎదుట నిలవాలని కోరినాడు. ఆయన మన కొరకు ప్రాణం ఎందుకు పెట్టాడంటే మనం నిర్దోషులు కావాలని. ఉదయకాలం మనం నిర్దోషులుగా ఉన్నామా? ఆయన దోషంలో కనిపెట్టి చూస్తే ఎవరం లేవలేం. ఆ విషయం మనం మరవద్దు. అది మరవనప్పుడు ఎవరిని అసహించుకోలేం, ఎవరిని తక్కువ చూడలేం. అందరినీ నాతోటి వారు అందరం అనుకునే పరిస్థితి సంఘంలో కొనసాగుతుంది. ఈనాడు సంఘంలో విభేదాలు, తారతమ్యములు కనబడుతున్నాయి. కులముతో, మతముతో, సీనియారిటీతో, ఇవన్నిటిలో ఏమవుతుందంటే నేను వారికన్నా బెస్ట్ అనే అపోహలో ఉన్నాం. ఆ స్థితి నుంచి విడవడాలని ప్రభు కోరిక. దేవుడి మాట దించుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామంలో వందనాలు. నీవు దోషములను కనిపెట్టి చూస్తే మేము నిలవలేము. యేసు క్రీస్తునందు మమ్మల్ని ఉదక స్నానం చేత నిర్దోషులుగా నిలబెట్టాలని కోరినాం. ఆ స్థితిలో ఉండగలటు కృపణీయండి.
యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.